పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మనకు చూపిన మహాకృపను బట్టి స్తుతియు ఘనత మహిమ ప్రభావములో త్రియేక దేవునికే కలుగునుగాక. ఈనాటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన యొక్క వాక్యాన్ని మనము ఆలకిందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ పరిశుద్ధ గ్రంథాలు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. 13వ అధ్యాయము 14వ వచనాన్ని. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహిమోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన. ఈ మే నెలంతా కూడా నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో మమ్మలను కాచి కాపాడి మరొక అద్భుతమైనటువంటి ఆదివారపు ఆరాధనను ఇలాగున ఈ లైవ్ ద్వారా కలుసుకోవడానికి నాయనని బిడల గృహాలలోనికి నాని రీతిగా మేము వెళ్ళడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగమంతటిలో మీరు మాకు తోడై ఉండండి తండ్రి. కొద్ది నిమిషాలు మీరు నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కొంత సమయం నీ వాక్యమును వినుతుంటుండగా వినే చెవులి, గ్రహించే మనసు, అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని ఇంత గొప్ప అవకాశాన్ని ఈ భయంకరమైన కష్టకాలములలో మాకు ఇస్తున్నందులకు స్తుతిస్తూ గణపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గతించిన దినాలన్నిటిలో మరి దేవుని యొక్క సన్నిధికి, మందిరానికి మనము దూరముగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడైతే ఆయన కృపలో నుంచి మనలను ఎడబాపకుండా, ఆయన కృపలో నుండి మనలను విడిపోకుండా అనుదినము ఆయన తన కృప కాపుదల భద్రత మనకిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మరలా సజీవుడై సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క కృపతో మనలను కాచి కాపాడుతున్నాడు. కనుక గత 2 నెలలు ఇంచుమించు ఏప్రిల్ నెల అలాగే మే నెలంతా కూడా సంతోషంగా ఆనందకరంగా మరి దేవుడు జీవింపజేసినందుకు మరొకసారి స్తుతి ఘనత మహిమ ప్రభావములు త్రియేక దేవునికే కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దావీదును దేవుడు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టి పిలిచాడు. దావీదుకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏమిటా సాక్ష్యం అంటే 14వ వచనం మొదటి భాగములో మనం చదివితే ఏముంటుందంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనిని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసారము కలిగినటువంటి మనసు అనేటువంటి వ్యక్తిని దేవుడు కనుగొన్నాడని సౌలు దేవుని మాటకు విధేయుడు కాకుండా, అవిధేయుడై దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని వాక్యమును గైకొనకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా అతడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము, దావీదును గురించిన అనుభవాలు ఒకటి మనము చూడవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నా. ద మ్యాన్ ఆఫ్టర్ ఈజ్ ఓన్ హార్ట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు దావీదును గురించి ఇచ్చాడు. ఆ సాక్ష్యము దావీదు జీవిత కాలం అంతట్లో నిలబెట్టుకున్నాడు. ఆ తదుపరి కాలాలను కూడా కాపాడుకున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మొదటిగా మరి దేవుడు ఎందుకు దావీదుని అంత మంచి పేరు పెట్టి పిలిచాడంటే, నెంబర్ 1, దావీదు బాల్యము నుండి దేవుణ్ణి నమ్మినవాడు. అదే అధ్యాయములో లేక మీరు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34 మనము చదివితే ప్రియులారా మనకి కనబడుతూ ఉంటుంది. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి
గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. 37లో ఏమంటాడంటే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటంటే, ఆ దావీదు గొర్రెల కాపరిగా జీవిస్తున్నటువంటి దినాలలో, దావీదు గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించిన దినాలలో, అతనికి కాపరిగా ఉన్నప్పుడు ఆనాడు అడవులలో నుండి శోధన వచ్చింది, మృగాలు వచ్చాయి, జంతువులు గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. రాజుల కాలంలో కూడా రాజరికం చేస్తున్నప్పుడు దావీదు దేవుణ్ణి నమ్మాడు. అతడు రాజు అవ్వక మునుపు చిన్న ప్రాయము నుండి దావీదు రాజు అయ్యేటటువంటి ఆ వయసు వరకు దావీదు దేవునిని నమ్మిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. దావీదును దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడంటే, దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, దావీదును ఎందుకు దేవుడు ప్రేమించాడంటే, దావీదుకు దేవుడు తన హృదయంలో ఎందుకు ఒక మంచి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగాడంటే, దావీదు బాల్యము నుండి దేవుని నమ్మినటువంటి వాడు. తన చిన్న ప్రాయము నుంచే దేవుని నమ్ముకున్నాడు. తన సండే స్కూల్ ప్రాయము నుంచే దేవుని నమ్ముకున్నాడు. తన యొక్క జీవిత కాలములలో తన ప్రారంభ దినాలైనటువంటి ఆ బాల్య దినము, ఆడుకునే వయసు, ఆటపాటలతో గడిపే వయసు, చక్కగా ఆ చిల్లరగా అల్లరగా తిరిగేటటువంటి వయసులో దావీదు దేవునిని నమ్మిన వాడుగా మనము చూస్తూ ఉంటాం. దావీదు దేవుని నమ్మాడు గనుక ఎప్పటి నుంచి? బాల్య దినములలో దేవుని నమ్మాడు. బాల్య దినములలో, అందుకని ప్రసంగిలు అంటది, ఇదిగో నీ బాల్య దినముల యందు నీ దేవుని నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నీ బాల్య దినములలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. బాల్య దినములలో నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బాల్య దినాలు యవన దినాలు పాడైపోయే దినాలు. బాల్య దినాలు అనగా చెడిపోయే దినాలు, అల్లరు చిల్లరగా తిరిగే దినాలు. బాల్య దినాలు యవన దినాలు అనగా లోకములో తిరగడానికి ఇష్టపడేటటువంటి ఆ చెడిపోయే కాలములలో, ఆ పాడైపోయే కాలములలో ఆ యొక్క జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి ఆ బాల్య దినాలు, ఆ యవన కాలపు దినాలలో ప్రియులారా దావీదు ఏం చేశాడంటే దేవునిని నమ్మినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతడు చిన్న ప్రాయములో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన బాలుడుగా, ఒక భక్తి కలిగిన బాలుడుగా, ఒక దైవభక్తి కలిగిన బాలుడుగా, దేవునిపై నమ్మకం కలిగిన బాలుడుగా దావీదు దేవుని ఎడల కలిగి ఉన్నాడు గనుక దావీదును దేవుడు ఏమని పేరు పెట్టి పిలిచాడంటే, అతడు నా చిత్తానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ బాల్య దినాలలో, నీ యవన కాలపు దినాలలో నువ్వు దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకోవాలి. నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితం అద్భుతంగా మలుపు తిరగాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ చదువుల కాలములలో, నీ ఉద్యోగ ప్రయత్నాల కాలములలో, నీ ప్రయత్నాలన్నిటిలో కూడా నీవు జయమును పొందాలంటే నీవు దేవుని పని ఏముంచాలంటే నమ్మకమును ఉంచాలి. మన పిల్లలకు కూడా దేవుని అందరి భయభక్తులు చిన్న ప్రాయము నుంచే నేర్పించాలి. బాల్యము నుండే మనకు అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి సొలొమోను తన తండ్రి నేర్పించిన పాఠాల గురించి నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజు దేవుని బిడ్డలారా, దావీదు తల్లి దావీదుకి మంచి బుద్ధులు నేర్పించింది, దేవుని ఎలా నమ్మాలో నేర్పించింది, దేవుని అందు విశ్వాసం ఎలా ఉంచాలో నేర్పించింది. అందుకే దావీదు ఒక గొప్ప వ్యక్తిగా బైబిల్ గ్రంథములో నిలిచిపోయాడు. అలాగే ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే దేవుని బిడ్డలారా, మరి ఇంకా దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు, దావీదును దేవుడు ఎందుకు అంతగా కోరుకున్నాడు అంటే, రెండవదిగా దావీదు చిన్న పిల్లవాడిలాగా దేవునిపై ఆధారపడి శ్రద్ధతో దేవునిని వెతికిన వాడుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాట మనకి మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రెండవ అనుభవాన్ని, దేవుడు ఎందుకు దావీదుని ఇష్టపడ్డాడు, దేవుడు ఎందుకు దావీదును ప్రేమించాడు, దేవుడు ఎందుకు దావీదుకి అంత గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే, దావీదు వయసులో పెద్దవాడైనా, అనుభవంలో పెద్దవాడైనా, ఎన్నో యుద్ధాలు చేసినా, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగించినా అతడు చిన్న పిల్లవాడిలాగా దేవునిపై ఆధారపడేవాడు. చిన్నపిల్లలు ఎక్కువ ఎవరిపై ఆధారపడతారంటే దేవునిపైన ఆధారపడతారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడతారు, చిన్నపిల్లలు ప్రక్కవారిపై ఆధారపడతారు, చిన్నపిల్లలు వీటిపై ఆధారపడతారు. అలాగే దావీదు తన చిన్న పిల్లోడులాగా గొప్పగా దేవునిపైన
ఆధారపడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం మనము చూడగలిగితే 23వ అధ్యాయము మనము చూస్తే ప్రియులారా ఏమని రాశాడు? అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయము అని చెప్పాడు. కనుక దావీదు ఒక్క మొదటి సమూయేలు 23:2-4లోనే కాదు, రెండవ సమూయేలు 2వ అధ్యాయము మొదటి వచనములో కూడా దావీదు దేవుని దగ్గరకు వెళ్ళాడు. అలాగే 2వ సమూయేలు 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతడు ఒక చిన్న పిల్లవాడు వలె వయసురీత్యా దావీదు యొక్క అనుభవం పెరుగుతుంది, వయసురీత్యా దావీదు యొక్క జ్ఞానం పెరుగుతుంది, వయసురీత్యా దావీదు గొప్ప వ్యక్తిగా, రాజుగా, అధికారిగా, చక్రవర్తిగా అతడు పెద్దవాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. కానీ ప్రతి విషయములో కూడా దావీదు దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నాడు, దావీదు దేవుని వెతకడం నేర్చుకున్నాడు. దావీదు ఒక చిన్న పిల్లవాడు వల్లే ఎన్ని యుద్ధాలు చేశాడో దావీదు తన జీవితంలో, ఎన్ని రాజ్యాలు కట్టాడో, ఎన్ని పోరాటాలు పోరాడాడు, ఎన్ని విధాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి ఆధారపడినట్లుగా దావీదు దేవుని పైన ఆధారపడుతూ ఉండేవాడు. దావీదు దేవుణ్ణి వెతుకుతూ ఉండేవాడు. దావీదు దేవుణ్ణి ప్రతిరోజు ఎదుగుతూ ఉండేవాడు. యుద్ధ భూమిలో వెతికాడు, ఇంటిలో వెతికాడు, తన జీవితంలో దేవుని వెతకడం ప్రారంభించాడు. అందుకని దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు ప్రతి చిన్న విషయానికి కూడా ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే తన తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తాడో, ఆశపడతాడో, తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకుంటాడో, దావీదు కూడా అలాగనే తన దేవుని దగ్గరకు వచ్చి అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దావీదు జీవితంలో గొలియాతు దగ్గర నుంచి కాదు, ఎలుగుబంటి సింహం వచ్చిన దగ్గర నుంచి తాను చనిపోయేంత వరకు కూడా ప్రతి చిన్న విషయానికి దావీదు దేవుణ్ణి వెతికాడు. దావీదు దేవుణ్ణి వెతికాడు, వెంటాడి మరి వెతుకుతూ ఉండేవాడు. ఉదయకాల ప్రార్థనలు వెతుకుతుండేవాడు, మధ్యాహ్న కాల ప్రార్థనలు. అందుకే దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడు, 7 మార్లు ప్రభుని స్తుతించాడు. ఆ 7 మార్లు కూడా దావీదు దేవునిని వెతుకుతూ ఉండేవాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేసిన తన అనుభవాలన్నీ ప్రక్కన పెట్టేవాడండి దావీదు. తన అనుభవాలన్నీ ప్రక్కన పెట్టేసి, తన జ్ఞానం అంతా ప్రక్కన పెట్టేసి, తనకున్న దేవుడు తనకు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. ఎన్నో విధాలుగా దేవుడు అతనిని బలపరిచినప్పటికీ కూడా ప్రతి క్షణము అనుదినము అనుక్షణము ప్రియులారా దావీదు దేవుని పైన ఆధారపడినట్లుగా, లేక దావీదు దేవునిని వెతుకుతూ ఉంటూ అందుకంటాడు, ఆయనను శ్రద్ధగా వెతికిన ఎడలా మనము దేవునిని కనుగొంటాం. మనము కూడా దేవునిని ఒక చిన్న పిల్లవాడిలా వెతకాలి, ఒక చిన్న పిల్లవాడిలా దేవుని వెతకాలి. మనం దేవుణ్ణి వెతకడం అంటే చాలా అద్భుతమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఒకవేళ ఉద్యోగంలో మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ కావచ్చు, నువ్వు చదువులో మంచి ఎక్స్పెక్టివ్ కావచ్చు, ఒకవేళ నువ్వు మంచి జ్ఞానివి కావచ్చు, ఒకవేళ కార్యములు చేయడంలో మంచి నేర్పరితనము కలిగిన వాడు కావచ్చు, ఒకవేళ నువ్వు జీవితంలో ఎన్నో సత్యాలు నేర్చుకుని పడవచ్చు, ఎన్నో అనుభవాలు నీవు పట్టించి ఉండొచ్చు, ఎంతో జ్ఞానాన్ని, ఎంతో జీవితాన్ని ఈదుకుని ఉండొచ్చు. కానీ ఈ రోజు నువ్వు గమనించాలి, నీ వయసు ప్రక్కన పెట్టాలి, నీ యొక్క అనుభవాలు ప్రక్కన పెట్టాలి, నీ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టాలి, నీ తెలివితేటలు ప్రక్కన పెట్టి ఈ రోజు నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లవాడు వల్లే మరలా ప్రభు దగ్గరికి వచ్చేయాలి, మరలా ప్రతిరోజు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. ప్రభుని వెతకాలి, ప్రతి శ్రమలో దేవుడిని వెతకాలి, ప్రతి పరిస్థితుల్లో దేవుడిని వెతకాలి, ప్రతి కష్టకాలంలో దేవుడిని వెతకాలి. ప్రతి అనుభవములు కూడా మనము దేవుడిని వెతకగలిగినప్పుడు దేవుడు మనల్ని ఎంతో సంతోషిస్తాడు. దావీదులో దేవుడికి నచ్చింది కూడా అదే. దావీదులో దేవుడికి నచ్చింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని వెతకడం ప్రారంభించేవాడు. అందుకని 34వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని లేక ఒక మాటను మరి దావీదు ఏమని సెలవిస్తాడంటే, చూడండి 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కనుక నేను విచారణ చేయగా, దావీదు దేవుని యందు విచారం అంటే విచారణ చేశాడు వాడుక. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళడం ఒక అలవాటు అయిపోయింది. ఏ పనికి వచ్చినా సరే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళడమే. ఏ మాట మాట్లాడాలన్నా దావీదు దేవుని వెతికేవాడు. ఏ విషయంలో అయినా
సరే దావీదు దేవుని వెతుకుతూ ఒక అలవాటుగా మార్చుకున్నాడు కనుక ఎన్నో యుద్ధాలలో దావీదు లేకపోవడానికి కారణం, ఎన్నో యుద్ధాలలో దావీదు జయం పొందగల కారణం ఏంటంటే చిన్న పిల్లవాడు వల్లే 100 సంవత్సరాల వయసు వచ్చిన దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. ఎన్నో యుద్ధాలు 100 యుద్ధాలు చేసిన దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. ఎన్నో జ్ఞానము ఆ దావీదు సంపాదించినప్పటికీ కూడా అనుక్షణము దావీదు దేవునిపైనే ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా నేర్చుకోవలసిన గొప్ప సంగతి ఏంటంటే మనము కూడా దేవుణ్ణి శ్రద్ధతో వెతుకుతూ ఉండాలి. ఈరోజు చూడండి, ప్రపంచ పరిస్థితి భయాందోళన పరిస్థితుల్లో ఉంటుంది కనుక మనము ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని ఆధారపడి దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తామో మన దేవుడు మనకు దొరుకుతాడు. ఆయనను వెతుకు వారికి ఆయన దొరికే దేవుడు అన్నాడు. నీ వయసు ప్రక్కన పెట్టాలి, నీ అనుభవాలు. ఈరోజు రాజ్యాలు అనుకున్నాయి మా దేశము గొప్ప, లేక మా దగ్గర టెక్నాలజీ ఉంది, లేక మా దగ్గర బలం ఉంది, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర చదువు ఉంది, మా దగ్గర తెలివి ఉంది, మా దగ్గర అనుభవం ఉంది, మేము ఎన్నో విషయాల్లో ఎక్స్పెక్ట్లు, మేము ఎన్నో విషయాల్లో ఎవరిని స్పెషలిస్టులు, మేము ఎన్నో విషయాల్లో చాలా గొప్ప వ్యక్తులు అనుకున్నారు. కానీ ఈరోజు ఏది కూడా మనుషుని ఎవరిని రక్షింపలేకపోయింది, ఏది కూడా మనిషిని కాపాడలేకపోయింది. ఏ ప్రభుత్వములు లేక ఏ విధమైనటువంటి రాజ్యములు ఎవరిని ప్రజలను కాపాడలేకపోయింది. అందుకే దావీదు సంగతి బాగా తెలిసిన వాడు కనుక దావీదు చిన్న పిల్లవాడు వలె, ఏ చైల్డ్ అన్నమాట, ఒక బాయ్ వలె, ఎవడొక బాలుడు వలె దావీదు ఎంత అనుభవ జ్ఞాని అయినప్పటికీ కూడా, ఎంత తెలివి కలిగిన వాడైనా సరే తన అనుభవాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి విచారణ చేసేవాడు. దేవుని దగ్గర ఎంక్వైరీ చేసేవాడు. ప్రభువా ఏం చేయమంటావు యుద్ధానికి? అయ్యా నెక్స్ట్ మళ్ళీ ఇంకో యుద్ధం వచ్చిన మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, మళ్ళీ ఇంకో యుద్ధం వచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, ఇంకో యుద్ధం వచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతని జీవిత కాలం అంతటిలో కూడా ఈ డిపెండ్ అపాన్ గాడ్, ఆయన దేవుణ్ణి ఎవరిని వెతకడం, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దావీదు ఎవరిని దైవ చిత్తానుసారంగా జీవించాడు, దైవ చిత్తానుసారమైన యుద్ధాలు చేశాడు, దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాడు. ఏ యుద్ధానికి వెళ్ళాలా, ఏ సమస్యను దైవ చిత్తానికి అప్పగించేవాడు, ఏ కష్టం వచ్చిన దైవ చిత్తానికి అప్పగించేవాడు, ఏ బాధ వచ్చిన దైవ చిత్తానికి అప్పగించేవాడు, ఏ కరువు కాటకాలు తన రాజ్య పరిపాలన కాలంలోకి వచ్చినా అతను దైవ చిత్తానికి మాత్రం అప్పగించాడు. కనుక దేవుడు అన్నాడు, నా ఉద్దేశం నెరవేర్చేటటువంటి నా దావీదు, నా మనసు ఎరిగినటువంటి నా దావీదు, నేను చెప్పినట్లు చేస్తున్న నా దావీదు, నా మాటకు లోబడుతున్న దావీదు, నా వాక్యాన్ని గైకొట్టున్నటువంటి దావీదుని దేవుడు కోరుకున్నాడు. అంచెలంచెలుగా ఒక గొర్రెల కాపరి ఎవడి ఒక చిన్న బాలుడు ఎవరిని ప్రపంచమును ఏలేటటువంటి మహారాజుగా, ఎవరిని కొన్ని సంస్థానాలకు అధిపతిగా దేవుడు చేయడం గల కారణం ఏంటంటే దావీదు దేవునిని వెతకడంలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. ఈరోజు మనము కూడా నీ జీవిత కుటుంబంలో ఓడిపోతున్నావేమో, నీ ప్రయత్నాలు ఓడిపోతున్నావేమో, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఓడిపోతున్నావేమో, నీ వ్యాపార ప్రయత్నాలు ఓడిపోతున్నావేమో. కారణం ఏంటంటే నీ అనుభవాలతోనూ ప్రయత్నిస్తున్నావు, నీ జ్ఞానంతోనూ ప్రయత్నిస్తున్నావు, నీ తెలివితోనూ ప్రయత్నిస్తున్నావు. అందుకని యోహాను సువార్తలు అంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమి యూజ్ చేయలేరు. మనం ఎంతటి గనులమైన కావచ్చు, ఎంతటి రాజులమైన కావచ్చు, ఎంతటి చక్రవర్తులమైన కావచ్చు, ఎంతటి అధికారులమైన ఆధిపత్యము కలిగినటువంటి వారమైన కావచ్చు, కానీ మనం అనుదినము ఎవరిని వెతకాలంటే దేవునిని వెతికే వారముగా మనం ఉండాలి. అనుదినము దేవునిని శ్రద్ధతో వెతికి దేవుని సహాయం కొరకు, దేవుని సలహాల కొరకు, దేవుని యొక్క సూచనల మీద మనం జీవిస్తే ఏ కీడు మనకు సమీపించదు, ఏ ప్రమాదం మనకు సమీపించదు, ఏ ఓటమి మన దగ్గరికి రాదు, ఏ అపజయాలు పాలవు, ఏ నిందలు పాలవు, ఏ అవమానం పాలవు, ఏ విధమైనటువంటి సిగ్గుపడ్డానికి కూడా దేవుడు మనకి అవకాశం ఇవ్వడానికి ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లారా, ఈ రెండవ అనుబంధాలు మరింతగా మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఇప్పుడే మించిపోయింది ఏమీ లేదు. నీ వాటమిలన్నీ ప్రక్కన పెట్టి చిన్న పిల్లవాడు వచ్చినట్లుగా అందుకే యెషయా అంటాడు, ఒకరిని తెల్ల ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నువ్వెంతటి పెద్దవాడు అయినా, ఎంతటి అనుభవనీయుడు అయినా ఆదరణ దేవుని దగ్గర దొరుకుతుంది. ఏమండి, ఆశీర్వాదం దేవుని దగ్గర దొరుకుతుంది. నువ్వు దేవుని కౌగిట్లో ఉండొచ్చు, నువ్వు దేవుని హస్తాల్లో ఉండొచ్చు, నువ్వు దేవుని ఒడిలో కూర్చొని ఇప్పటికీ మనం ఎంత పెద్దవారమైనా సరే ఆయనకు పిల్లల లాంటి వారమే. మన వయసు ఎంతదైనా చిన్న పిల్లల లాంటి వారమే. కనుక దేవుని బిడ్డలారా, దావీదు వలె మనము కూడా చిన్న పిల్లవాడు వలె మన జీవిత కాలంలో కలుగుతున్న ప్రతి దానికి ప్రభువుని వెతుకుదాం, ప్రభువుని కనుకొందాం. ప్రభు ఇచ్చు సలహాల మీద, ప్రభు ఇచ్చు సూచనల మీద, ప్రభు ఇచ్చు ఆలోచనల మీద మనం ముందుకు సాగితే మనము జై జీవితాన్ని పొందుకుంటామని ప్రభు పేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా దావీదు చేసిన మరొక అద్భుతమైన పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అతడు దేవునిని ఆరాధించడమే కాదు, అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ దేవుని ఆరాధించాలని ప్రోత్సహించాడు. అతడు దేవుని ఆరాధించడమే కాదు, అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా దావీదు
దేవుని ఆరాధించడానికి ప్రోత్సహించాడు. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 16వ అధ్యాయాలు మీరు చదివితే ఈ 2 అధ్యాయాల్లో దావీదు ఒక అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని నేర్పించాడు. ఒక అద్భుతమైనటువంటి ఆరాధన క్రమాన్ని అక్కడ వాళ్ళకి నేర్పించాడు. మీరు వాక్యాన్ని చదివితే మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనములో ఏమని కనబడుతుంది? ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందసమును మోయక యుండుట చేతను మన దేవుడిని యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనల్ని నాశనము కలుగజేసును. కావున ఇప్పుడు మీరును మీ వారిని మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. దేవుని బిడ్డలారా, మూడవదిగా దావీదు ఏం చేశాడయ్యా అంటే, దావీదు చేసింది ఏంటంటే తాను ఆరాధించాడు. తనతో ఉన్న వారిని కూడా ఆరాధించడానికి ప్రోత్సహించాడు. తాను సమస్తమును తానే చేశాడు. యాజకుల్ని ఏర్పాటు చేశాడు, మందసాన్ని సిద్ధపరిచాడు, లేవీల్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అవ్వవలసిన ఖర్చంతా, అక్కడ పడవలసిన శ్రమంతా, అక్కడ ఏమైతే చేయాలో అదంతా కూడా దావీదు చేసి తన వెనుకున్న ఇశ్రాయేలులను ఆ మార్గంలో నడవడానికి ప్రోత్సహించాడు. అందుకే దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనతో పాటు ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి ప్రోత్సహించాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని బిడ్డలైన మనల్ని పక్కవారిని ప్రోత్సహించాలి. ప్రార్థనకు ప్రోత్సహించాలి. వాక్యం వినడానికి ప్రోత్సహించాలి. మన ఇళ్లలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా? మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నారా? ఒకవేళ ఎవరు రాలేకపోతున్నారేమో ముందు మీరు మోకరించి ఎవరి కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. వాళ్ళు కూడా వెనకొచ్చి కూర్చొని ప్రార్థన చేస్తారు. ముందు నువ్వు కూర్చుని బైబిల్ చదవండి, వారు వచ్చి కూడా బైబిల్ చదువుతారు. నువ్వేమి చేయకుండా నువ్వు ఆర్డర్లు మాత్రం వేస్తే, ఎవరిని కమాండ్ మాత్రం చేస్తే ఎవరు దేవుణ్ణి ఆరాధించిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసండి? తాను సమస్తమును తానే చేశాడు. ఎంత అవుతుంది అంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడ్డాడు. ఎంత శ్రమ పడాలో అంత శ్రమపడి అప్పుడు వెనక్కున్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక మోడల్గా, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఈ రోజు నీ ఇంట్లో ఆరాధన లేదంటే కారణం నువ్వేమో. ఈ రోజు నీలో ఆరాధన లేదంటే, ఈ రోజు నువ్వు శ్రమలు పాలైపోయావంటే ఆరాధన జరిగించలేని విశ్వాసగా మిగిలిపోయావేమో, ఆరాధన కొనసాగించలేని విశ్వాసగా. అందుకే అతను అంటాడు కదా, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందసమును మోయక ఆయన విధిని బట్టి విచారణ చేయక ఓడిపోయారు అన్నాడు. ఈ రోజు మనం ఓడిపోవడం కారణం మన ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, ఏకాంత ప్రార్థనలు లేవు. ఈ రోజు మన ఇళ్లలో ఆరాధన లేవు కనుక మనము దేవుని మందసాన్ని పక్కన పెడేసాం. దేవుని మోయలేని వారం అయిపోయాం, దేవుని సన్నిధికి దూరం అయిపోయాం. అందుకే మన బ్రతుకులు ఈరోజు కష్టాల కొలిమిలో, కన్నీటి కొలిమిలో, వేదన కొలిమిలో జీవిస్తూ ఉన్నాయి. అందుకని దావీదు ఏమంటాడు తెలుసా అండి? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, బలపడండి. ముందుగా అతడు సమస్తమును సిద్ధపరిచి తన వెనుకున్న వారందరినీ కూడా ప్రోత్సహించాడు. అలాగే ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు చదివితే అతడు తాను పరిశోధించి తన వెనుకున్న వారికి అందరికీ చక్కగా వాక్యం నేర్పించడంలో చాలా శ్రమ పడ్డాడు. అలాగే మీరు యెహోషువ గ్రంథములో యెహోషువను తీసుకుని యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేది. ముందు నా ఇంటి యజమాని అంటాడు, నేనును అంటాడు. ఈరోజు ఇంటి యజమానులు తండ్రులారా, తల్లులారా, మీరు ముందు కూర్చుంటున్నారా ప్రార్థనలో? మీరు ముందు దేవుని ఆరాధిస్తున్నారా? ముందు మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారా? ముందు మీరు దేవుని సన్నిధిలో ఉండడానికి మీ వెనుకున్న మీ బిడ్డలు ప్రోత్సహించాలి. మీ వెనుకున్నటువంటి కుటుంబాన్ని ప్రోత్సహించాలి. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలను కూడా మీరు ప్రోత్సహించగలిగితే మనము కూడా దేవుని చిత్తానుసారము కలిగిన మనుషుల వలె మనం మారగలుగుతాం. అప్పుడు దేవుడు దావీదును దీవించినట్లుగా, దావీదును ఆశీర్వదించినట్లుగా, దావీదును బలపరిచినట్లుగా నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, దావీదు ఎందుకు దైవ చిత్తానుసారమైన మనిషి అయ్యాడంటే, నెంబర్ 1 దేవుని బిడ్డలారా, దావీదు బాల్యము నుండి దేవునిని నమ్మినటువంటి వాడు. నెంబర్ 2 దేవుని బిడ్డలారా, తన జీవితంలో దావీదు దేవునిని శ్రద్ధగా వెతికినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మూడవదిగా దావీదు దేవునిని ఆరాధించాడు. దేవుని బలపరిచాడని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరింతగా దేవుని బలపరుద్దాం. దేవుడు కాబట్టి దేవుని బిడలారా, మరి దావీదు యొక్క జీవితంలో నేర్చుకుంటున్నటువంటి ప్రతి అనుభవాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక దావీదు దేవుని విషయంలో తను ముందున్నాడు. తాను వెనుకున్న వారందరినీ కూడా నడిపించడానికి ఎంతో ప్రోత్సాహకరంగా నిలబడ్డాడు. దావీదు కాలంలో ఆరాధన క్రమాన్ని నేర్పించాడు. దావీదు దేవుని ఎలాగ ఆరాధించాలో నేర్పించాడు. దావీదు దేవుని ఎలా స్తుతించాలో అందుకు కావలసినటువంటి క్రమం నిర్గమకాండ ప్రకారముగా, లేవి కాండ ప్రకారముగా
ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఏ బాధ్యత వహించాలి, ఎలాగ దేవుని స్తుతించాలి, బలులు ఎలాగర్పించాలి, అర్పణలు ఎలాగర్పించాలని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా ఒక అద్భుతమైన ఆరాధనను స్టార్ట్ చేశాడు. వేల మందితో స్టార్ట్ చేశాడండి. వేలాది మంది బంధువులు. అక్కడ కింద అంటాడు ఒక మాట, మీరు జాగ్రత్తగా చదివితే ప్రియులారా మరొక అద్భుతమైన మాట అక్కడ కనపడుతుంది. కావున ఇప్పుడు మీరును, అంటే మీ బంధువులను, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి. కనుక నాతో పాటు మీరు కూడా ఆరాధన చేయడానికి రండి. నాతో పాటు మీరు కూడా దేవుని సన్నిధికి రండి. నాతో పాటు మీరు కూడా, నేను ఖర్చు పెడతాను. ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు. ఆరాధన జరగడానికి ఎంత డబ్బులు అవుతాయో డబ్బులు నేను ఖర్చు పెడతాను. మందిర ఏర్పాట్లకి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బులు అవుతాయి. ఎన్ని బరువులు అయితే అన్ని గొర్రెలను ఇస్తాను, మేకలను ఇస్తాను. అక్కడ కావలసినవన్నీ ఏర్పాట్లను చేస్తాను. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు కూడా నా వెంట రండి, మీరు కూడా నాతో రండి, మీరు నేను కలిసి దేవునిని ఆరాధన చేద్దాం అనే ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని అక్కడ జరిగించాడు. కనుకనే దావీదు గొప్పగా దేవుని ప్రభు గణపరిచాడు. కనుక సమూయేలు గ్రంథంలో ఉంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు. అందుకే 91వ కీర్తనలో కూడా అంటాడు, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచేదనని. దావీదు ఘనత దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దైవ చిత్తం ఏంటో నేర్చుకున్నాడు. దేవుడిని ఎలాగ ఆరాధించాలి, ఆరాధన క్రమం ఏంటి, బొల్లు ఎలా అర్పించాలి, స్తుతులు ఎలా చేయాలి, స్తోత్రాలు ఎలా చేయాలి, వాయిద్యాలు ఏం వాయించాలి, ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏ రీతిగా ఉండాలని ఒక బ్యూటిఫుల్ వర్షిప్ యొక్క మోడల్ని దావీదు క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆరాధన క్రమం అద్భుతంగా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, దావీదు వల్లే మనం కూడా బలపడదాం. ఇక దావీదు జీవితంలో మరొక చిన్న అనుభవాన్ని నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో దావీదు ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ టెస్టిమనీ ఇస్తున్నాడు. తనను గుచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటా మాట అంటే, ఇశ్రాయేలుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయాలని దావీదు గ్రహించను. ఇక ఫైనల్ గా మనం చూడగలిగితే దావీదు దేవుడే రాజు తప్ప నేను ఇశ్రాయేలీలకు రాజు కాదు అన్న సంగతిని గట్టిగా నమ్మాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దావీదు ఇంత రాజ్యాన్ని స్థాపించి, ఇన్ని యుద్ధాలు చేసి, ఇంతమందిని కూడగట్టి, ఇంత రాజ్యానికి వైభవాన్ని తీసుకొచ్చి, రాజ్యానికి ఇంత మహిమను తీసుకొచ్చి, దావీదు యొక్క గొప్పతనం ప్రపంచమంతా తెలిసేలాగా చేసి, చివరికి దావీదు ఏమన్నాడంటే, ఈ ఘనత నాది కాదు, ఇది దేవునిది. ఈ ఘనత నాది కాదు, ఇది దేవుని ఘనత. నేను ఒట్టివాడును మాత్రమే. ఏదో దేవుడు నన్ను అలా తన పని కొరకు నిలబెట్టుకున్నటువంటి ఒక పాదధూళిని, ఒక వెపన్ అంతే, ఒక ఆయుధాన్ని అంతే, ఒక ఇన్స్ట్రుమెంట్ తప్ప ఐఎమ్ నాట్ కింగ్ అండ్ గాడ్ ఈజ్ కింగ్ అని చెప్పాడు. దేవుడే గొప్పవాడు, ఆయన పెరగాలి, మనము తగ్గాలి. బిడ్డలారా, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మన ద్వారా గొప్ప గొప్ప మేలుడు దేవుడు జరిగిస్తాడు. మన ప్రార్థనలో మన యొక్క జీవితంలో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో మనము గొప్పగా అవుతూ ఉంటాం. కానీ లోకానికి మనం కనపడతాం. దేవుడు కనపడ్డు. కానీ దావీదు ఏం చేశాడంటే, దావీదు దేవుణ్ణి కనపడేలా చేశాడు. అందుకని ఇశ్రాయేలుకు రాజు దేవుడే, ఇశ్రాయేలుకు రాజే, దేవుడు రాజే, ఇశ్రాయేలుకు రాజు దేవుడే, నేను కాదు. దావీదు ఈజ్ నాట్ కింగ్, గాడ్ ఈజ్ కింగ్ అని చెప్పాడు. ఎంతగా తగ్గించి ఇది ఎవరు ఇస్తారండి? తన ఘనతను ఎవరికి ఇవ్వగలరు? బయట వాళ్ళకి. దావీదు మాత్రం ఆ స్థితిలో దేవుడు. అందుకే దేవుడు తన ఉద్దేశాలన్నీ కూడా ఏమై ఉన్నాయో దావీదు నేర్చుకున్నాడు. తన సొంత లాభం కోసం ప్రయాసపడలేదు, తన సొంత పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడలేదు, తన సుఖ సంతోషాల కొరకు ప్రయాసపడలేదు. దావీదు నమ్మకంగా జీవించాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అందరినీ తన వైపు కాకుండా దేవుని వైపు తిప్పేటట్లుగా దావీదు ప్రయాసపడ్డాడు. ఒక గొప్ప కార్యం జరిగితే వెంటనే ప్రజలందరూ నేను నా పేరు చెప్పుకోవాలి అని మనం ఎగ్జాల్ చేసుకుంటుంటాం. నా పేరు తిరుగుతాం. కానీ దావీదు అలా తిరగలేదు. నా పేరు కాదు, దేవుడి పేరు ఎత్తండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని గొప్పగా ఎదిగాడు. అందుకే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22 ప్రకారంగా ఆ సాక్ష్యము అపోస్తుల కార్యాల వరకు కూడా రాగలిగింది. దావీదు మరుగైపోలేదు. దావీదు గొప్పవాడిగా చరిత్రలో ఈవెన్ స్టెఫన్ కూడా, పౌలు కూడా, చాలా మంది మాట్లాడగల కారణం ఏంటంటే, చూడండి 13:22 చదివి ప్రార్థన చేస్తాను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కనుక నీకు నాకు మంచి
మంచి సాక్ష్యం దేవుడి దగ్గర ఉండాలి, మంచి సాక్ష్యం దేవుడి దగ్గర ఉండాలి. కనుక తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. విన్న ఈ మాటల ద్వారా మనము కూడా దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వారుగా ప్రభు సన్నిధిలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు పరిశుద్ధ ఆదివారం ఆరాధన, ఇదిగో నాయన లైవ్ ద్వారా, నాయన ప్రభు యొక్క ఛానల్ ద్వారా మేము ఇలా కలుసుకోవడానికి ఇదిగో మా సంఘ బిడ్డలు ఏర్పాటు చేసిన నావని సిద్ధపరుస్తున్నటువంటి ఈ చక్కని మెసేజెస్ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇవి నాయన బిడ్డలు వింటుండగా దీవించండి, బిడ్డలు వీటిని ఆలకిస్తూ ఉంటుండగా ఆశీర్వదించండి, బిడ్డలు వీటిని నాయన చూస్తుండగా ఇగో వింటుండగా నాయన వారి హృదయాలు బలపరచండి, వారి జీవితాలు బలపరచండి. వాళ్ళు వెళుతున్నటువంటి ఉద్యోగాలలో, వ్యాపారములలో, నాయన వారు వెళుతున్న ప్రయాణాలతో మీ రక్షణ కవచాన్ని వారికి మీరు మనం ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. త్వరలో మీ చిత్తమైతే నన్న మందిరాలను తెరవబడడానికి సహాయం దయచేయండి. మరలా మేమందరం నీ సన్నిధిలో సంతోషంగా ఆనందంగా నిన్ను ఆయా ఆరాధించే రోజు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మా యొక్క సండే స్కూల్ బిడ్డలందరినీ, ఆయా చిన్నపిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన మా యవనస్తులందరినీ కూడా దీవించండి. ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలపైన కృపాని కాపుదల భద్రత ఉంచండి. అలాగే నాయన మా సంఘ పెద్దలైన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలందరి పైనను, అలాగే పురుషులందరి పైనను అయా నీ కృపాని కాపుదల మంచి ఉంచండి. అలాగే స్త్రీల సమాజం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మే నెల ముగుస్తుంది నాయన, మీ చిత్తమైతే మరలా జూన్ నెలలో ప్రభు మరెంతో గొప్పగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మాకు మీరు అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాను. జూన్ నెలంతా ఆదరించండి, జూన్ నెలంతా పోషించండి, జూన్ నెలంతా సంరక్షించండి, జూన్ నెలంతా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఇదిగో త్వరలో కూడా మందిరాలు తెరవబడ్డానికి నాయన మీరే మాకు మార్గాలను అయా మీరే మాకు చూపించి మమ్మల్ని మీరు దీవించమని ఇదిగో నాయన ఈ విధంగా సిద్ధపరిచిన నీ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి కూడా వారి కుటుంబాలను మీరు బలపరిచి దీవించి నడిపించి నాయన మరింతగా మిమ్మల్ని ఘనపరుస్తూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కంజూరు సహవాసము, త్రియేక దేవుని యొక్క దేవున ఈ మాటలు వింటున్నటువంటి వారికి, చూస్తున్నటువంటి వారికి, మనకును మన సంఘ బిడ్డలందరికీ ఆయన కృపా సదాకాలము తోడయుండి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభువైన యేసుక్రీస్తు వారు కాచి కాపాడునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.